ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎమ్మ యాక్టివ్ అవుతూ యూత్ పిల్లల కంటే ఎక్కువ కాంగ్రెస్ లో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న యూత్ లీడర్, యూత్ ఐకాన్, యూత్ కు ఒక ఇన్స్పిరేషన్. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో పవర్లకు తెచ్చిన అంబర్పేట లీడర్ మన హనుమంతన్న ఇలా గరం గరం వార్తలకు వచ్చిండు. మరి అన్న ఏం మాట్లాడతాడో, అసలు ఏం టాపిక్ ని ఎంచుకున్నాడో చూద్దాం. నమస్తే హనుమంతన్న. అగో ఏందే అన్నో మస్తు ఖుషిగా ఉన్నావు, ఏ సంగతులు? నేను ఇటు అడుగుతుంటే ఏందో పేపర్ చదువుతాడు సీరియస్ గా. తాత నిన్నే తాత, నేను గిటు మాట్లాడుతున్నానే, నువ్వు అటెందుకు మాట్లాడుతున్నావు? అవును, ఇలా అయితారం తొలి ఏకాదశి. అవును తాత, ఇలా అయితారము తొలి ఏకాదశి. నాకు వినబడుతుంది, మళ్ళెందుకు చెప్తున్నావు? అగో అనుకుంటానే ఉన్నా. ఏమైంది తాత, ఏం నొక్కినావు? ఇంతసేపు మంచిగానే వచ్చే కదా. ఓ అన్నలు ఎవరన్నా చూడుండ్రి. రైట్, ఇప్పుడు మంచిగా మాట్లాడదాం సరేనా? చెప్పు తాత, ఎట్లుంది రాజకీయం? కథ సల్లగుండా మళ్ళా పోయిందా మైకు? ఇదేంది గింత కూడా నన్ను లెక్క చేస్తలేవు, ఇట్లనే ఉంటదా? చిత్తశుద్ధి మాకున్నది. ఏహే, మీకు చిత్తశుద్ధి లేదని ఎవరన్నారు గాని ఇప్పటి కూడా కొందరికి అనుమానం ఉన్నది. తాత గవన్నీ పక్కన పెట్టి పొలిటికల్ ఇష్యూలోకి రా. నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను శుభాకాంక్షలు చెప్తున్నా. ఎవరికి తాత? నాకా? రాహుల్ గాంధీ గారికి, అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. అంటే నాకు కాదా? బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది, ప్రతి ఊర్ల నుంచి వచ్చిండ్రా భజను. ఓకే ఓకే, ఇంతసేపు దీని గురించి అను మాట్లాడింది. ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ తప్పితే. పొలిటికల్ మైలేజా? అబ్బో, నువ్వే అంటున్నావనే అన్నా. సరే, నేషనల్ పాలిటిక్స్ ఎట్లున్నాయి? నరేంద్ర మోడీ కేంద్ర ప్రధానమంత్రి ఉండి ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అదేంది తాత, ఏం పని చేయందే 3 సార్లు పవర్లకు వచ్చి హ్యాట్రిక్ కొట్టిర్రా? నేను 3 సార్లు కలిశాను. కలిసి ఏమన్నావు మరి? మీటింగ్ ఆఫ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ అని. మళ్ళా పేపర్ ముంగటేసుకున్నావా? రాహుల్ గాంధీ సందేశం ఇవాళ సిద్ధరామయ్య గారు ఇచ్చారు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి పోతున్నావే తాత? జర పాలిటిక్స్ మాట్లాడరాదు, కారు పాటల గురించి ఏం చెప్పవా? అందరు సీనియర్ల లీడర్. అంతేనా, ఇంకేం లేదా? ఇక ఉంటా తాత, నువ్వు చెప్పేదే చెప్తున్నావు గానీ ఇంకేం మాట్లాడతలేవు. నమస్తే ఇక.